మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి మన సంవత్సరంలో జరిగిన సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తనయుడు రవితేజ గారు వాళ్ళ సంస్థలో 25 లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధితులకి ఇద్దరికి అందజేశారు. కానీ ఇలాంటి 25 లక్షలు పెద్ద లెక్క కాదు. వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళిద్దరూ. వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం తీరదు. కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో అండగా ఉండేది. ఇంకా పోతూ ఒక అక్క చెల్లెల్ని ఆల్రెడీగా పక్క ఊర్లో నగరపాలనలో ఇచ్చి ఉన్నారు. ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చనిపోయిన కుర్రవాడే పోషిస్తున్నాడు. కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మీ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో అవన్నీ ఖచ్చితంగా మా ప్రభుత్వం తరపు నుంచి మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు ఆయన మనం చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా బాధితులకు మాత్రం తీరని నోటు. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు బాధాకరం అయితే చాలా దీనిగా ఉంది. అది చూడలేకపోతున్నాం. చాలా అన్యాయం. నిజంగా పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు కూడా కాలేదు. వాళ్ళకి దేవుడు నిజంగా అంత అన్యాయం చేశాడు. అయితే పోతే మా పిల్లల చదువుల గురించి వాళ్ళు అక్క చెల్లెలు కొడుకు కూతురు గురించి ఆ కుర్రవాడు నేను చూసుకుంటాను నాది బాధ్యత అనే కుర్రవాడు ఈరోజు లేకపోయిన వల్ల చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ గురించి పిల్లలకి చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేళ హోమ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత గంటా గారు, ఆ తర్వాత వెల్లపూడి గారు, ఆ తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట ఇస్తున్నారు. అదే మాట ప్రకారంగా వాళ్ళకి చదువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి మీ కుటుంబం అందరిని కూడా తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి కంపల్సరీగా మేము కల్పించి మాట్లాడిస్తానని చెప్తున్నారు. అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మాట ఇస్తున్నారు. అదే ఖచ్చితంగా జరగకపోతే మాత్రం నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కుటుంబంతో ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా టీడీపీ అంటే పీట పోసుకుంటారు. వాళ్ళు నిజంగా ఇలా చెయ్యి మీద పోస్తే బ్లడ్ రాదు, ఎర్రగా రాదు, అంత పసుపచ్చగా వచ్చే అలాంటి వాళ్ళకి నిజంగా సింహాచలంలో ఇంతవరకు కూడా సింహాద్రి దగ్గర ఇటువంటిది ఏది కూడా జరగలేదు. ఈ దురదృష్టం కొలది వాళ్ళ ఇల్లు పోవడం కూల్చుకోవడం కోసమే ఇది జరిగింది. అది ఆఫీసుల వల్ల అది నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా దాని గురించి కంపల్సరిగా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మాకు మనశ్శాంతి ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎందుకు జరిగింది, దేనికి జరిగింది అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి అది కానీ తేల్చకపోతే మాత్రం బాగోదండి అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆల్రెడీగా జాయింట్ కలెక్టర్ గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారిని, అలాగే మన ఎంఆర్ఓ గారిని అందరం కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు మన స్థానిక నాయకులందరూ కూడా విన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు అందరూ మేము ఉంటాము అని చెప్పేసి ఈ బాధితులకి భరోసా ఇచ్చి ఉన్నారని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియదు. మొన్న సింహాచల దేవస్థానంలో జరిగినటువంటి భార్యాభర్తలు మరియు ఆ భార్య తాలూకు తల్లి వాళ్ళ మేనత్త గారు నలుగురు కలిపి ఒకే టైము ఆ గోడ కూలిన సందర్భంలో చనిపోవడం హైదరాబాద్ అందరూ కూడా దిగ్భ్రాంతులయ్యారు. ఎంతో బాధతో కన్నీటి శోకంతో అందరూ ములుగున్నారు. ఈ కుటుంబానికి ఒక అండగా నిలిచినటువంటి ఒక సాఫ్ట్వేర్ చేసుకొని అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేసుకొని వాళ్ళు సిస్టర్ భర్త అన్నయ్య చనిపోతే ఆ పిల్లలు కూడా వీళ్ళే సాగుతూ వాళ్ళ చదువులు అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కూడా హెల్త్ పరంగా బాగలేక రోజు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. మొన్న ఫ్లాట్ లోన్లో పెట్టుకుని ఫ్లాట్ కూడా తీసుకున్నారు ఇక్కడ ఇబ్బంది అవుతుందని. అలాగే ఈరోజు ఆ కుటుంబానికి ఒక అడ్డగా ఒక పెద్ద దిక్కుగా ఆ కుర్రాడు ఏదో సంపాదిస్తున్నాడు, మమ్మల్ని అందరూ చూస్తాడు, ఆరోగ్యాలు చూస్తాడు, పిల్లల చదువులు చూస్తాడు, ఆ భర్త లేనటువంటి కూతుర్ని కూడా చూసుకుంటాడు, తల్లిదండ్రులు చూసుకుంటాడు అనే ఎంతో సంబరంతో మునిగిపోయినటువంటి దీనిలో ఈ విషాదం జరిగింది. ఈ విషాదంలో ఎంతో అధికారులు నిర్లక్ష్యం ఉంది, తర్వాత కాంట్రాక్టుల నిర్లక్ష్యం ఉంది. మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ నిండు కుటుంబం ఈరోజు సర్వనాశనం అయిపోయింది. మరి ఆ కుటుంబానికి ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి గంటా రవితేజ గారు,
మరి అలాగే జేసీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా చనిపోయిన మృతులకి చెరుకో 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ 10 లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబం జీవనం కాదు, వాళ్ళ రుణాలు కూడా తీరవు. మరి అవుట్ సోర్సింగ్ ఏదో అన్నారు, కానీ అవుట్ సోర్సింగ్ వద్దు, పర్మనెంట్ జాబే కావాలి, వాళ్ళ కుటుంబ ఉపాధి కల్పించాలని చెప్పి మేము జేసీ గారిని అలాగే రవితేజ గారిని అడగడం జరిగింది. వారు దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు, తర్వాత పిల్లలకి వేరే స్కూల్లో అందులో జాయినింగ్ చేసినట్లుగా జేసీ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ హామీ నిలబెట్టుకొని మరి పెద్దలైన శ్రీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి వీరి స్వార్థభారతలు కూడా విన్నవించుకోవడానికి అవకాశం కల్పించమని కోరారు. గత నెల 30వ తారీఖున ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి సింహాద్రప్పన్న చంద్రవలపు కార్యక్రమంలో, చంద్రోత్సవ కార్యక్రమంలో అకాల వర్షానికి మరి ఏదైతే గోడ కట్టి నిర్మాణం ఉన్నటువంటి గోడ కూలి 7వ వార్డు కాపురస్తులు పిల్ల రామగారు సీనియర్ నాయకులు, చంద్రపల్లి సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళ తమ్ముడు గారు కొడుకు కోడలు మృతి చెందడం మన అందరికీ తెలిసిందే. అలాగే మిగతా వీయుప్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించడం చాలా బాధాకరం. మరి జరిగిన వెంటనే కోటాహుటిన మరి కూటమి ఎమ్మెల్యేలు మరి ప్రమాద స్థలం చేరుకొని మరి కేజీహెచ్ మార్చుల దగ్గర వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా ఉండి మరి ఓదార్చడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అధికారులు ఏదైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, బీఆర్ఓ గారు అవ్వచ్చు, అందరూ కూడా వచ్చి బాధిత కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం ప్రకటించామో ఆ నష్టపరిహారం కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. మరి ఏదైతే సోదరుడు చనిపోయాడు మరి కుటుంబంలోకి పెద్ద దిక్కైనటువంటి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో కుటుంబానికి అదే ఆధారం. మరి కుటుంబం అంతా ఈరోజు కూడా రోడ్డున పడి ఉంది కాబట్టి దానికి ఎవరైతే సోదరు యొక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళకి ఆ రోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు మాట ఇచ్చున్నారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చేటట్టు మరి ఎంతవరకు కూడా పిల్లలు చదువుకుంటే అంతవరకు కూడా ప్రభుత్వం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా చదువుకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి గౌరవ హోమ్ మినిస్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ప్రకారం కట్టుబడుతూ మరి ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడి ఉన్నామో అది ఇక్కడితో కాకుండా అది పూర్తిగా దాన్ని ఫైల్ మూవ్ చేసి వాళ్ళకి బాధిత కుటుంబానికి న్యాయం చేయమని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం. ఏది ఏమైనప్పటికీ ఈ జరిగిన విషాదకరమైన సంఘటన మరి ఇక్కడ మధువాడ ప్రాంత వాసులందరూ కూడా సంబంధంలో ఉంది. మరి ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు అందుబాటులో లేకపోవడం వల్ల తనయుడు గంటా రవితేజ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో చెక్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడితో ఇది జరుపుకోకుండా బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గంటా శ్రీనివాసరావు గారు ఏ సమయం ఏది వచ్చినా సరే ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటాం.